ప్రకారం
బాగుంటుందయ్యా అని చెప్పి చాలా శరీరాన్ని నలగొట్టుకొని ఉపవాసం ఉంటున్నాను. మామూలు కాదు. ఒకసారి మీకు చెప్పాలంటే ఉపవాస ప్రార్థన అంటే ఎలా ఉంటుందంటే కడుపులో పేరు ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నాకేస్తున్నాను వస్తున్నాను. నువ్వు శరీరానికి ఒక మాట చెప్పేసా, నువ్వు మాత్రం ఇక్కడ ఉండాల్సిందే. చూడాలి ఇక్కడ అలా ఉపవాసం శనివారం రోజు ఒక కార్యం గురించి చెప్పి మోకాలు తండేసి 2 గంటలు ప్రార్థన చేసి ఆ తర్వాత కొనుక్కుంటే నన్ను వచ్చి బాడీ మంచం మీద ఉండి నాకు వచ్చి ఉండబోయే స్థలం ఇదేనా అది చూపించి మళ్ళా తీసుకొచ్చి ఒక ఆయన బాడీలో ఎప్పుడైతే అది పంపించాడో ఆ రాత్రి చూశాను. మా దగ్గర పరిపూర్ణమైన నమ్మకం రాబోయే రోజుల్లో నువ్వు వేల మందికి పరలోక రాజ్యం ఉందని చూపించాడు. చూశాను కాబట్టి అమ్మా ఇదంతా కూడా అశాశ్వతమైంది. భూమి ఆకాశం అన్ని పూర్తి అయిపోవాలి. కొత్త ఆకాశాన్ని కాబట్టి ఆహారం ఆయన ఇచ్చిన తర్వాత కూడా నమ్మకం ఎంత పరిస్థితిలో ఉన్నారు. ఆ తర్వాత కూడా వారు అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించును. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించుడి. ఇంకా సర్వలోకానికి వెళ్ళి కనపడ్డ వాళ్ళకల్లా సువార్త కూలి పని చేసే కాడ ఉంటే కూలి ఒకవేళ బిజినెస్ చేస్తే బిజినెస్ వాళ్ళ కనుక సువార్త చెప్పాలి. ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసే కాడ సువార్త చెప్పాలి. ఇది మెయిన్. ఈరోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా రేపటి నుంచి నీకు దేవుడిచ్చిన రక్షణ గురించి నాన్ స్టాప్ లేకుండా చెప్పాలి. అంటే నాన్ స్టాప్ లేకుండా చెప్పాలంటే మీరు చెప్పలేదు. ఆయన జీవజలమే జీవజల అంటే ఈ నీళ్లు ఎట్లా ప్రవహిస్తున్నాయో అలాగా మన హృదయంలో నుంచి యేసయ్య మాటలు వస్తూ ఉంటే యేసయ్య దగ్గరికి ఎంతమంది వచ్చారండి? 38 సంవత్సరాలు రోగస్తులు వచ్చారు, 12 సంవత్సరాలు రోగస్తులు వచ్చారు. అర్థమైందా? చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చారు, రోగులు ఇంతమంది కూడా ఆయన మాట చొప్పున వచ్చేవాళ్ళు. ఆయన ఎంతమంది వచ్చినా వాళ్ళని ఆదరించాడు. ఆదరించాడు లేదా? ఆదరించాడు. కాబట్టి ఆయన అందరి కొరకు కాబట్టి మనందరం కూడా సువార్త చెప్పాల్సిన బాధ్యత. నమ్మి బాప్తిసం పొందినవాడు ఈరోజు మీరు బాప్తిసం తీసుకునేవాళ్ళు యేసుని పరిపూర్ణంగా నమ్మేశారు. నమ్మి బాప్తిసం తీసుకుంటారు. ఇప్పుడు ఈ బాప్తిసం తీసుకున్న విషయం ఏంటంటే మీ పేరు పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఒక గ్రంథం. ఆ గ్రంథంలో
కాబట్టి మీరందరూ 6 రోజులు కష్టపడాలి. 7 రోజు ఎక్కడికి పని దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఆ రోజు చెప్పే శ్రేష్టమైన వాక్యాన్ని విని ఆ ఒక్క రోజున్న వాక్యం ఏం జరిగిందంటే, గత సోమవారం నుంచి మరలా మీరు శనివారం నైట్కి మళ్ళా దేవుని సన్నిధిలోకి అక్కడ వాక్యం వినడానికి లోపు చేసుకునే ఉద్యోగాల్లో నేను దేవుడు కాపాడు. ఆ రోజు ఆ వాక్యం అనేది ఆదివారం అది సెలవు దేవుడు ఇచ్చిందంటే ఆ రోజున్న వాక్యంలో నేను అక్కడ పాపం చేయకున్నట్లున్నాను. ఈ వాక్యాన్ని ఈరోజు మీకు శిక్ష నుంచి తప్పించుకోండి. ప్రజెంట్ ఒకవేళ ఈరోజు రాత్రి ఎస్ఐ వస్తే మనందరం కూడా వెళ్ళిపోతాం. కానీ ఉండోళ్ళ పని ఎట్లా తెలుసా, వాళ్ళ పరిస్థితి ఎంత అంత కాదు, అంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి దయచేసి ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఎవరైతే బాగా వాళ్ళ పరిస్థితి మన ఘోరంగా ఉన్నాయి. కాబట్టి శిక్ష నుంచి మిమ్మల్ని దేవుడు తప్పిస్తున్నాడు. అందుకని తర్వాత ఏమందంటే, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనపడి అవేమనగా నా నామమున ఏం చేస్తారంట దేవుడు. అందరికి కూడా ఇంతకుముందు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా దెయ్యాలు నిలబెట్టి అడిగారు. నాకైతే దెయ్యాలు నిలబెట్టారంటే నేను ఏంటి బాబు దెయ్యాలు ఎక్కడికి వెళ్ళినా మరి దెయ్యాలు పెట్టడం అవునా కాదు? ఎప్పుడు తగ్గలేదు ఎక్కువ చదువుతుంటారు అంటే మీకు ఇక్కడ కొంచెం తక్కువ చదువుతారా, కానీ నేను అటు ఎక్కువ ఎక్కడ చదువుతుంటారంటే తెలంగాణలో ఉంటారు ఎక్కువగా. మళ్ళీ ఇటు దాచేపల్లి అసలు ఆ ఊళ్ళో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, ఏదైనా తగ్గు వచ్చిందంటే నీ మీద శాతపడి చేయటమే నిన్ను ఏదో ఒకటి చేయాలా, ఎంత డబ్బైనా పర్లేదు తగ్గు వస్తే. అట్లాంటి వాళ్ళు ఉంటారట ఆ ఏరియా. దేవుడు మహాకృపను బట్టి మన ఆ ప్రాంతాన్ని ప్రేమించి మనల్ని పంపించాడు. అదేనా పంపించిన తర్వాత చేతబడి చేసేవాడు ఎవరైనా చేతబడి చేస్తే ఆ చేతబడి చేస్తున్నాడు తిరిగి వాళ్ళ మీద పోవుడు కాక పైకి వెలుగు తర్వాత చూసుకుందాం ఉంటేవాడు. ఎప్పుడైనా నాకైతే 3 భయాలు పోయి, ఒకటి అప్పు భయం పోయి, దేవుని స్తోత్రం అప్పు అంతా తీసిపోయి 70 మంది దగ్గర అప్పు తీసుకున్నా 10 లక్షలు అప్పు. ఇవాళ ఒక్కడ రూపాయి ఇచ్చే పని. ఒకవేళ అప్పులో లేడుంటే జాగ్రత్త. మీరు 3 సంవత్సరాలు నా అప్పు చేసే తీసేసాడు. ఓకేనా? కానీ రోజుకి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసేవాడు. వీటికి కూడా అలా వస్తాయి. ఒకవేళ అప్పు ఉంటే వేసుకున్నాము, అప్పు తిరిగిపోయి నేను అప్పు తీరితే వేసుకున్నామంటే రహస్య మందు చూసి తను నీకు ప్రతిఫలం ఇస్తానండి. ఆ సంవత్సరం 70 మంది అప్పులు 20 మంది అప్పులు వేసిపోయి ఇంకా సంతోషం. 2వ సంవత్సరం నోటి నిండా నవ్వు అన్నాడు. నోటి నిండా నవ్వు ఉండాలి వద్దా చెప్పలేదు. ఎప్పుడు ఎడుతాం పాటలప్పుడు ఎడుతాం.
వచ్చి అబ్బాయి అందరూ వెళ్తున్నారా, అక్కడ ఒక ఆమెకి వస్తుంది పైకి ఎగురుతుంది అని చెప్తారు. చెప్పగానే మనలో కూడా కొంతమంది తండ్రులు ఉన్నారు, ఈ బ్యాచ్ ఎగురుతున్నాను నేను కూడా వెళ్తారా ఆడికి వెళ్ళాక జరిగింది. మా చిత్రంలో వెళ్ళారు 7 సంవత్సరాలు విశ్వాసి మహాత్మ. వాళ్ళు ఎవరు చుట్టాలు వచ్చి వెళ్ళారు. వెళ్ళగానే వీళ్ళు కూడా ఆటోలో ఎక్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చెప్పింది తెలుసా, వాళ్ళందరూ చెప్పించుకున్న తర్వాత నువ్వు కూడా చెప్పుకుంటావు అని చెప్పిందంట. రా, నువ్వు నమ్ముకున్న దేవుడు ఇక్కడ నువ్వే పోటీ ఆయన నేను స్వతపరిచేదన్నా. రోజు ఉదయం 4 గంటలకి దేవుని శక్తి వచ్చినట్టు అప్పుడన్నా బతికితే దగ్గరికి వెళ్తా, 4 రకాల వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఒకటి అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్తా. రెండోది ఎవరి దగ్గరికి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, రోగస్తుల దగ్గరికి. మూడోది ఎవరి దగ్గరికి తెలుసా, దెయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి. ఒకటి అప్పులు, రెండోది, మూడోది, నాలుగోది HIV పేషెంట్. ఎవరైనా ఉంటే రెడీ, సావరు పేషెంట్ ఉంటే చెప్పండి. ఎందుకు ఆ గొప్ప సావుకులు ఇచ్చారు, వాళ్ళు బాధలు చేసేస్తారు. చచ్చేదిలే, వయసు వచ్చేదాకా బతుకుతారు, చచ్చిపోలేదు. సమయం వచ్చినప్పుడు మా చర్చిలో ఒక ఉంది, ఆ పేషెంట్ కొంత మేరక్క. HIV వచ్చినప్పుడు అంతా 40 కేజీలు ఉంది. ఇప్పుడు 80 కేజీలు తగ్గట్లేదు. నువ్వు ఎంత తగ్గమన్నా తగ్గదు, ఎంత తగ్గమన్నా తగ్గట్లేదు. అసలు ఇంకా పెరుగుతుంది. ఇంకా శక్తి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసింది, మళ్ళీ కేకలు పెట్టింది, భాషలు మాట్లాడింది. మామూలుగా కాదు అసలు. ఉందా లేదా, అంతే ఉందామా. నువ్వు కన్నా తగ్గిపోయి భాస్కర్ రోజు తగ్గిపోతున్నాడు. మేము పోయినసారి వచ్చినప్పుడు ఇంతే ఉండవు, ఇప్పుడు ఎంతట భాస్కర్ రెడ్డి రోజు తగ్గిపోతున్నాడు. సరే నువ్వు గంట తగ్గిపోలే, మంచిది. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. అర్థమైందండి. ఎన్ని రకాల మధ్యలోకి వెళ్ళాలా? మీరు కూడా సువార్త రేపు నుంచి ఆడికి వెళ్ళాలా చెప్పరండి. నేను 4 రకాల ప్రజల దగ్గరికి వెళ్ళాను, అలాంటి వాళ్ళందరూ పట్టుకొచ్చా. మన్నాయి ఉన్నాడు ఇట్లా, నేను కమిషన్ కొట్టండి, ఒక కొట్టు మోసం చేసి ఆయన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుంటే వచ్చి చెప్పాడు, అన్నయ్య భార్య వచ్చింది, ఈయన ఏం చేస్తాడంటే రోడ్డు మీద వదిలిపెట్టి చర్చి ముందు వెళ్ళిపోతాడు. చర్చి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన రాడు. ఒకరోజు మేము మరి పలకరియాలి కదా, మనకున్న స్వభావం ఏంటంటే పలకరియ సువార్త చెప్పాలి కదా. అన్నయ్యని పిలవండి అని కూర్చోబెట్టి పిలిచి మాట్లాడితే అన్నయ్య ఇది పొజిషన్ అని చెప్పారు. అన్నయ్య భార్య ఆరాధనలో ఏమేసి నేర్చింది. బైబిల్లో ఉంది కదా, కన్యలతో ఇచ్చేవారు సంతోషగానంతో పంటకు వస్తారు, దుఃఖపడి వారు ధనులు ఓదార్చబడతారు. మరి ఆమె ఏడుకి, ఆమె కన్యలకి ఇలువ లేకపోతే యేసు ప్రభు ఏమని చెబుతావు? ఇలువ ఉందా లేదా? ఇలువ ఉండదు. దేవుడు ఇస్తాడు, ఇలువ లేని వాళ్ళకి ఇలువని ఇస్తాడు, ఘనత లేని వాళ్ళు ఘనత ఇస్తాడు, మహిమ లేని వాళ్ళు మహిమని ఇస్తాడు. అందుకని యేసయ్య గురించి అన్నయ్య చెప్పినాడు. వచ్చాడు, మా తమ్ముడు చెప్పాను. తమ్ముడు చెప్పగానే వెంటనే ఎంత ఉందంటే ఆ షాపు అసలు ఒక అతను స్వాధీనం చేసేసుకున్నాడు. వెళ్ళిపోయాం అంతే. ఎంత చెప్పండి? 1,00,000 స్పాట్లో డబ్బులు కట్టాం, కొట్టు తీసేసుకున్నాం. ఆ కొట్టు వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఇంట్లో ఎన్ని అద్భుతాలు జరిగింది తెలుసా? ఆదివారంతో చర్చికి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అన్నీ బాగొట్టుకున్నారే. కమిషన్ కొట్టు వచ్చేసింది. ఆ రోజు 1,00,000కి వచ్చిన కొట్టు ఈరోజు ఇలా కొట్టు అమ్మితే ఎంత వస్తాయి అడగండి. ఎంత వస్తాయన్నా? ఎప్పుడు సంపాదించాలి నువ్వు? ఎప్పుడు సంపాదించాలి? 40 లక్షలు అంటే భక్తి. భక్తి ఎంత పని చేసింది? దైవ భక్తి గొప్ప అంతే. భక్తి ఎంత పని చేసింది చూడండి. ఈరోజు నన్ను కూడా భక్తి అంత పని చేసింది. ఇవాళ ప్రధానమంత్రి వచ్చినా ఈ చేయాలి, ఆయన మీద పెట్టాలి. నేను ఎవరికి? ప్రధానమంత్రికి నేను దండం పెట్టి నాకు పెట్టాలి. ఆయన ఎవరు ఇచ్చారు ఈ పోస్ట్ నాకు? నా పోస్ట్ రిటైర్మెంట్ కూడా లేదు, ఆయనకైనా రిటైర్మెంట్ ఉంది. అర్థమైందా?
అది అలాంటి కృప మీకు కూడా దేవుడి దొరికింది, పోగొట్టుకోవద్దు. ఓకేనా? అప్పు తీరిపోయిందన్న, ఇది కొట్టొచ్చింది, కూతురు పెళ్లి చేశాడు, తర్వాత అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నారు, ఆ తర్వాత కారు కొన్నారు, అన్నీ అస్సలు ఏది కొదువు లేదు. కానీ ఎన్ని మంది భూమి మీద పరలోక రాజ్యం తీసుకెళ్తారు. కానీ ఏం తీసుకెళ్తాయి? భక్తి. ఏం తీసుకెళ్తాయి? భక్తి. చదవలేదు కదా నువ్వు, కలగలిగిన వారి ఉంటే చదవమా. ఏముండాలా? ఈ రోజు నుంచి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి ఏముండాలి? మీకు నవ్వు ఉండాలా. ఏసునామములో అలా ఉండును గాక. చదవమ్మ తర్వాత. ఎప్పుడు మీరు పాటలు పాడుతుండాలా. ఇవాళ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పాట పాడాలండి. పాట పాడించాలి. అంతే అర్థమైందా? పాటలు పాడాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా. గంటలు 2 గంటల సేపు ప్రార్థన చేయాలి. రోజుకి 2 గంటలకు తక్కువ చేశారా మీ ఇష్టం. ఇంకా అర్థమైందా? 2 గంటల లోపు ప్రార్థన తక్కువ, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా. అర్థమైందా? అందరిని ప్రేమించాలా, అందరిని క్షమించాలా, అందరి కొరకు సహాయం చేయాలి. ఇట్లాంటి మనస్తత్వం హృదయం కలిగి ఉండాలి మనం. ఓకే, చదువు. అప్పుడు యెహోవా అంటే మన దేవుడు గొప్ప కార్యం చేసినని అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగిన వారంట. నువ్వు ఏ గ్రామంలో ఉండవో ఆ గ్రామంలోని చుట్టుపక్కల ఏం చెప్పుకోవాలా? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేసినని అన్యజనులందరూ చెప్పుకోవాలా. ఇప్పుడు వీళ్ళ చుట్టాలందరూ ఏం చెప్పుకున్నారు? ప్రభువుని నమ్ముకున్నాక వాళ్ళ పాపాలు క్షమించాడు, ప్రభువుని నమ్ముకున్నాక వాళ్ళని రక్షించాడు, ప్రభువుని నమ్ముకున్నాక ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభువుని నమ్ముకున్నాక నెమ్మదిగా బ్రతుకుతున్నారు, ప్రభువుని నమ్ముకున్నాక శాంతిగా బ్రతుకుతున్నారు, ప్రభువుని నమ్ముకున్నాక సమాధానంగా బ్రతుకుతున్నారు, ప్రభువుని నమ్ముకున్నాక కష్టపడుతున్నారు. తినిపోతులు, సోమరపోతులు, నిద్రపోతులు, తిరుగుబోతులు కాకుండా. అర్థమైందా? ఎలా ఉండాలి? ఉదయం ఎన్నింటికి లేకపోవాలా? 5 గంటలకు లేకపోవాలి. 4 గంటలు లేచి మంచిది. నువ్వు ఎన్నింటికి లేకుతున్నామ్మా? 10. ఎన్నింటికి లేవుతావు చెప్పు. రేపు నుంచి చెప్పలేము, నాకు తెలిసిన తెల్లారినా చెప్పాల్సిన పర్లేదే. కానీ రేపటి నుంచి మాత్రం 5 గంటలే లెగడం. ఒకవేళ లెగవటానికి నీకు మెలకు రావట్లేదు అనుకో, మెలుకోకుండా పొనుకోబెట్టింది సైతాన్, పొనుకోబెట్టేది. నువ్వు పొనుకోవు, నువ్వు మంచి అమ్మాయి అమ్మా, నేనేమట్లేదు. నేను ఒకడున్నాడు మన పనికి మాలినోడు, వాడు ఏం చేస్తాడంటే నువ్వు పొనుకో అంటాడు. తెల్లారిన దాకా పొనుకోబెడతాడు. ఈ లోపు కాలేజీలో ఏమైంది? లేకొట్టు. ప్రార్థన లేదు, ఏం లేదు. మన చూపు మారింది, మన మాట మారింది, ప్రవర్తన మారింది. వాటిని చేయించాలంటే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించాలి. ఓకేనా? లోబడాలా, ఎదిరించాలి. మరి ఇంకోటి ఏంటంటే యేసు ప్రభువు వారు శిష్యులు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేయండి మీరు అని, ఆయన కొంచెం అంత లెక్కలతో మళ్ళీ నిద్రపోతున్నారు, మళ్ళీ వచ్చి లేపుతాడు, మళ్ళీ నిద్రపోతున్నారు, మళ్ళీ వచ్చి లేపుతారు, మళ్ళీ నిద్రపోతున్నారు. ఓరి నాయన. అందుకే ఆయన చెప్పింది మాట ఏం తెలుసా? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి. ఓకేనా? మరి శోధన నీకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? నువ్వు మరి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు చెప్పు. 30 మినిట్స్ చేస్తే మరి కుదరదు. ఇవాళ నుంచి రేపటి నుంచి 2 గంటలు నువ్వు ప్రార్థన చేయాల్సిందే, మొహమాటం లేదు. 5ంటికి లెగవాల్సిందే, మొహమాటం లేదు. ఓకే? ఈ చేసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? బీటెక్ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. 4th ఇయర్లో నీకు ఉద్యోగం కావాలంటే 5ంటికి లేవు. అవునండి భాస్కర్ గారు? 5ంటికి లేచి, నేను కూడా లేచాను, 4ంటికి లేచానండి. 4ంటికి లేచి మోకాల మీద గంట నిలబడ్డాను. మోకాల మీద గంట నిలబడ్డా. పోయి అడగంటే సాక్ష్యాలు కావాలంటే అడగొచ్చు. గంట నిలబడి మోకాల మీద ఏడ్చి ప్రార్థన చేశా. అన్ని రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు, సేవకుల కొరకు గంట సేపు మోకాల మీద నిలబడి దుఃఖంతో విరిగి నలిగిన హృదయం కలిపి ప్రార్థన చేసేవాడు. తర్వాత నీలాంటి చిన్నపిల్లల్ని తీసుకొని కూర్చోబెట్టుకొని ఒక 10 మందిని 10-15 మందిని చిన్నపిల్లలందరిని కూర్చోబెట్టి యేసయ్య నామస్మరణ చేయించాడు. పాటలు, ప్రార్థన, వాక్యం చేయించావు. 5 to 6 1 hour అంటే 2 గంటల సేపు నేను వాళ్ళ దగ్గర ఉన్న కదలకుండా ఈ 2 గంటలు చేసిన ప్రార్థన ఫలితమే ఈరోజు నన్ను ఇటు గుజరాత్, ఇటు కేరళ, అర్థమైంది, ఇటు 4 దిశల. అంతేకాదు పోత ఒకరోజు గాలిలో పోతా ఉంటే ఫ్లైట్, ప్రభు నేను కూడా ఫ్లైట్ ఎక్కాలనుకున్నా, ఎక్కేసాను. పోత కారు పక్కన నిలబడ్డా. నాకు ఈ కారు కావాలి, రాబోయే రోజులు ఉన్నా. కారు వచ్చేసింది. అయ్యా అడగక ముందు వచ్చేస్తున్నాయి. మరి నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తే ఏమవుతాయి? కావాలంటే యేసునామములో వచ్చింది కాక ఆమేనండి. ఉద్యోగం వచ్చిన తర్వాత అర్థమైందా? బైబిల్ ప్రకారం ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనుషుల్లో గర్వం పెరుగుతుంది. ఏం పెరుగుతుందా? గర్వం. మరి మీకేం రాకూడదు?
తప్పైంది. అంతకుముందు ఉద్యోగం వచ్చేదాకా పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారి మాట వింటాం, పాస్టర్ గారికి ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారి చర్చికి వెళ్తాం, అన్నీ బాగానే ఉంటాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉంటుంది పాస్టర్ గారికి ఇంగ్లీష్ పిక్చర్. అట్లా ఉండకూడదు. పదవి వచ్చిన తర్వాత ఎలా ఉండాలా? చదువు వేస్తే కందాం. ఇప్పుడు అది అయిపోయింది. తొందరగా మన కోసం వర్షం ఆపాడు దేవుడు. నేను కూడా వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. వేస్తే కందాం. చివరి అధ్యాయం 1 నుంచి చదువు. 10వ అధ్యాయం. పదవి వచ్చిన తర్వాత చూడు ఎలా ఉన్నాడు. పదవి వచ్చిన తర్వాత మరి ఏంది మన వాళ్ళు ఇట్లా ఎట్లుంటున్నారంటే చాలా మంది ఎదురు చేస్తున్నారు. ఉద్యోగాల రంగాలు కనబట్టలేదు. ఎవరు బాధ ఉంది. నీకు అమ్మాయికి రేపు బీటెక్ అయినా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత బెంగళూరు ఆడికాడికి పోయింది. పోయిన తర్వాత ఇక్కడ ఉండే పాస్టర్ గారిని మర్చిపోకుండా ఎంత ₹1,00,000 చార్జ్ వస్తే 10,000 పంపించాలా? ఎవరికి? నాకు కాదు, భాస్కర్ రెడ్డి గారికి పంపించాలా. భాస్కర్ రెడ్డి గారు సేవ తిరగడానికి ఏం కావాలి కదా. మరి ఉద్యోగం వచ్చిన తర్వాత లెక్క లేకుండా ఉండేట. ఏం పేరు నీ పేరు? జైనాబి ముస్లిమ్సా? ఓకే, దేవుని స్తోత్రం. నిజంగా నిత్యం కూర్చుని కాక జాబు. ఆమెనానండి. మీరేంది నాకు డబ్బులు ఇచ్చినట్టు. చదువు. రాజ్యమును సముద్ర దీపములను పన్ను చెల్లింప నిర్ణయించును. ఒత్తిడి యొక్క బలమును గూర్చియు సామర్థ్యం ఒత్తుక యొక్క బలం అంట. ఏ బలం? శరీర సంబంధమైన కాదు, అండబలం, కండబలం, ధనబలం కాదు. ఆత్మ సంబంధమైన బలం. ఏ బలంతో నింపబడాలి మనం? ఆత్మ సంబంధం. ప్రభువులో గడిపితే ఆత్మ బలం వచ్చింది. ప్రభువులో గడిపితే కళ్ళు వస్తాయి. ప్రభువులో గడిపితే దర్శనాలు వస్తాయి. నీ ఇంట్లో కీడ మంచ జరగబోయేది కూడా చూపిస్తాడు ప్రార్థన చేస్తే. ఓకేనా? ఒకరోజు బలిపీఠం దగ్గర మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే అటు చూడండి, నా కళ్ళల్లో గుండా నా హస్తం నీకు తోడుగా వచ్చును అన్నాడండి. ఏందా ఇలా వచ్చిందని అక్షరాలను నా కళ్ళల్లో అవపడుతుంది. కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉండే, ప్రభువా ఆత్మలు కావాలా? ఏ ఊరు వెళ్ళినా నేను అయ్యా మాట్లాడుతుండగా వారు మారు మనసు పొందాలా, పాపాలు ఒప్పుకోవాలా, రక్షించబడాలా, బాప్తిసాలు ఇవ్వాలని నా హృదయం వేదన, బాధ, దుఃఖం ఏడుస్తూ ఉన్నాను. ప్రభా ఇంకా కొన్ని మందిరాలు కూడా ఉన్నాయి, వాటికి కన్స్ట్రక్షన్ కొన్ని ఆగిపోయినాయి, నాకు డబ్బులు లేవు, దగ్గర ఒక 8 లక్షలు కావాలి, నా దగ్గర లేవనే అడుగుతూ ఉన్నానండి. నా హస్తం నీకు తోడుగా ఉండదని ఆ వైట్ అక్షరాలతో అలా కనబడుతూ ఏడుస్తూ ఉండి వెళ్ళిపోయిందండి. తర్వాత ప్రేయర్ అయిపోయింది. నాకు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేస్తూ ఉండగా కళ్ళు తెరిచాను. ప్రేయర్ అయిపోయింది. ముగించిన తర్వాత ఒక బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు. అంకుల్ 2,50,000 దీన్ని తొందరగా షాప్ వచ్చి బాగు చేయించు అన్నాడు. ఇంకో ముసలమ్మ వచ్చింది, ఒక ముసలమ్మ ఎదవరాలు, ఆమె వచ్చి 2 లక్షలు ఇచ్చింది. స్తోత్రం చెప్పు. మీరు మాత్రం డబ్బులు ఇవ్వకండి. అర్థమైందా? దేవుని పనికి ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్పు. ఎంత ఇస్తే? మొర్దెకై యొక్క బలాన్ని చూశాడంట ఆయన రాజుగారు. చదువుమా. సామర్థ్యం ఉండాలా. సామర్థ్యం అంటే దేవుని దగ్గరకు నడిపించే సామర్థ్యం మీ అందరికి ఉండాలా. దేవునితో సహవాసం కలిగి ఉండాలా, సేవకులతో సహవాసం కలిగి ఉండాలా. అర్థమైందా? సంఘంతో సహవాసం కలిగి ఉండాలా, తండ్రులతో కలిగి ఉండాలా. ఇలా ఉండాలి. బలాన్ని చదువు. సామర్థ్యము, బలము, సామర్థ్యం అది చూశాడు రాజుగారు. చూసి ఏం చేశాడు? చదువు. రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదీయుల యొక్కయు పర్షియుల యొక్కయు రాజు సమాచార గ్రంథము రాయబడి ఉంది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి ఏం పోస్ట్ వచ్చిందమ్మా? ఎక్కడున్నాడు ఆయన? కాపలా గేట్ కాడ వాచ్మ్యాన్ ఉన్న గేట్ కాడ వాచ్మ్యాన్ ఉన్నోడికి ఏ పోస్ట్ వచ్చింది? నీకే పోస్ట్ రావాలా? ఏం మాట? 4th ఇయర్ కాలేజీలో క్యాంపస్లోనే ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చేస్తున్నాములో ఉద్యోగం వచ్చింది. ఆమెనంటే జరిగిపోయింది. 50 సెకండ్లో పడ్డా, మా కళ్ళల్లో పడ్డా. ఓకే, 100% జరగాలి. ఓకే, నీ భర్తీ నిన్నే తీసుకెళ్తాను స్టేజీ, ఎవరో కాదు. ఇప్పుడు నీ చుట్టూ వాళ్ళు ఎలా ఉంటారు కదా. అందుకని నీకు ఉద్యోగం వచ్చినాక నువ్వు ఎట్లా ఉండాలో చూపిస్తాను. అది ఇప్పుడు నువ్వు అట్లా ఉంటేనే నువ్వు. ఓకే, ఏమొచ్చిందమ్మా? ఏ పోస్ట్ వచ్చింది ఆయనకి? పిలిచిచ్చారా లేకపోతే లాక్కున్నాడు ఆయన? చెప్పరేంది? మనల్ని పిలిచియాలా? పోస్ట్ మనకు పిలిచియాలా? అర్థమైందా? పోస్ట్ పిలిచియాలా? అలా దేవుడు చేయను కాక. నాకు ఎవరు ఇచ్చారు పిలిచి? నాకు ఇచ్చింది ఎవరు? పోస్టు పిలిచాడు ఆయనే. నేను అప్పగించుకున్నాను, పిలిచేశాడు. చదువు. సమాధానంగా మాట్లాడుతూ. రెండో మాట అక్కడే ప్రధానమంత్రి పోస్ట్
అన్నాక పుష్కరంగా ఎలా ఉన్నాడు ఆయన మనసు? సమాధానం. ఆయన మనసు ఎలా ఉంది? సమాధానం. ఇక్కడ ఉన్నారు అజిరెడ్డితో సమాధానంగా ఉండాలా ఏందా అన్నానా? చెప్పిందా సమాధానంగానే ఉంటా. నాకెందుకు అసలు ఆయన పోస్ట్ పెరిగింది కదా, పోస్ట్ వచ్చి ఆయన ప్రధానమంత్రి పోస్ట్ వచ్చినాక ఆయన ఎట్టున్నాడు? అందరితో పొందుతున్నా పెట్టుకోండి. ఇక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఈ రోజు ఎలా ఉండాలా? సమాధానం. అది సమాధానంగా ఉండాలి. కానీ నువ్వు పొద్దున్నే ఇంట్లో లేచి ఏం పని చేయాలా? పొద్దున్నే లెగవాలా, ప్రార్థన చేయాలా, ఇంట్లో పని కూడా చేయాలి. ఇంట్లో పని కూడా చేయాలి. ఎంతమందిని చూస్తున్నావు ఇల్లు అమ్మాయిలు ఏంటి ఆగో తల్లి నా మాట కొట్టుకోవాలి. వాళ్ళ అమ్మ నవ్వుకుంటుంది పని చేయాలని. రేపు నుంచి లేకపోతే మాత్రం భాస్కర్ రెడ్డి గారికి చెప్పాలి. నాకు కాదు చెప్పేది. దేవుడమ్మా దేవుడు జీవించుడు కాక అదే అతగా నవ్వుతూ ఉంటారు. దేవుడి పోస్ట్ అయిపోయినట్టే కాదు, దేవుడు ఇచ్చినట్టే. హల్లెలూయా హల్లెలూయా. సంఘంలో ఒక్కడే వస్తారు, ఇల్లు మొత్తం చర్చికి రాడంటే ఒక్కడే వస్తుంటే బీటెక్ అయిపోయినాక ముసలం అంటదే పాస్టర్ గారు ఎనికిడితే కాంగు కొట్టించుకున్నాడు, పాస్టర్ గారు ఎనికిడితే తిప్పుకున్నాడు, పాస్టర్ గారు పని చేయించుకున్నాడు, ఓ వడ్డీలను పెట్టించాడు, భోజనాలు పెట్టించాడు, వీడి చేత మా ఊరికి ఉద్యోగం రాలేదని ఊరు మొత్తం చెప్పింది. నేను అనుకోని ఏ ముసలిది అయితే చెప్పింది ఆ ముసలి దాన్ని నోటితోనే ఊరు మొత్తం మళ్ళీ 3 ఊర్లకు చెప్పాలా నా ఏసయ్య గొప్ప అనుకున్న ఏస్తున్నాము వాడికి ఉద్యోగం వచ్చింది, ₹1,00,000 ఉద్యోగం. చెప్పండి కొంచెం గట్టిగా. ఆ ముసలి ఇప్పుడు అర్థమైందా? అయ్యా ఇంకెప్పుడు పంచుకున్నాక అమ్మాయి ఆ ముసలి నీ గురించి చక్కగా చెప్పాను. చెబుతాను, నువ్వు చెప్తే నాకు ఆశీర్వాదం వచ్చేదా. ఇంకా చెబుతావా అంటే ఇంకెందుకు చెబుతాను, ఇంకా మంచి చెబుతాను, 2 కూడా చెబుతా. చూసారా ఎట్టపోయింది? అది ఇప్పుడు బీటెక్ అయిపోగానే ఇమీడియట్గా రాలేదు, కొంచెం లేట్ అయ్యేందుకు ఆ అబ్బాయి ఒక్కడే వచ్చింది ప్రభు దగ్గర. తర్వాత రాలా, ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసే కార్యం చూడండి, మెరాకిల్ చేస్తున్నాడు. ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు మీ ఈ కాలంలో ఈ రోజుల్లో మీరు రావటం అంటే మీరు ఎంత ధన్యులంటే, కోట్ల మంది దేనికి ధన్యకరం ఒక 1,00,00,000 మందికి ఇస్తుంది. 1,00,00,000 మందికి లేని ధన్యకరమైన జీవితం మీకు ఇచ్చాడు ఈరోజు. అర్థమైందా? వాళ్ళు రాలేకపోతున్నారు కదా ఎంతమంది చెప్పి మీరు వచ్చారు. కాబట్టి ఒకటి ప్రధానమంత్రి పోస్ట్ వచ్చిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? సమాధానం. మనం కూడా ఎలా ఉండాలా? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ ఎలా ఉండాలా? తీసుకున్న వాళ్ళు తీసుకోబోయే వాళ్ళు కూడా ఎలా ఉండాలి ఈ రోజు నుంచి? అర్థమైందా? ఇందాక అన్నీ చెప్పుంటారు బాప్తీసం గురించి ఎలా ఉండాలో మొత్తం మాట్లాడుంటాడు. కానీ ఈరోజు మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట? మూడో మాట తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును. ఆగాదు. మూడోది ఏందమ్మా? చుట్టాలు లేరా? ఏమా మీ బంధువులు లేరా? వాళ్ళ క్షేమాన్ని ఏం చేయాలంట? మా బంధువులు ఎంతమంది అయినా వాళ్ళందరి క్షేమాన్ని మేము విచారిస్తూ ఉంటాం. ఓకేనా? మరి అలాంటి మనసు మీ అందరు కలిగి ఉండాలి. క్షేమం అంటే ఏందనుకున్నావు? నువ్వు పొందుకున్న రక్షణే వాళ్ళకి ఆ రక్షణ గురించి సువార్త తేవడమే క్షేమం. అదైందా? ఎక్కడో గొర్రెలుగా దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. ఎక్కడ గొర్రెలు దొడ్డి, ఎక్కడ దావీదండి? అసలు ఆ చరిత్ర చదివితే ఏంటి అసలు? మనం చదువుకోవడం చెప్పుకోవడం కాదు, తర్వాత కూడా ఆ సింహాసనం ఎక్కే ముందు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి. పిల్లనిస్తానన్న మా తరంటం మొదలుపెట్టాడు సమట. అర్థమైందా? మామూలు విషయం కాదు. అప్పటి రోజుల్లో దావీదులు తరిమాడు అని నేను చూసాం. కానీ ఈ రోజుల్లో తరిమేవాడు మన దాకలేదు, ఎక్కడో తరిమాను అనుకున్నా. నా మీద కూడా ఎగబడ్డారండి 300 మంది చంపడానికి. ఎంతమంది? 300 మంది చంపడానికి నన్ను ప్రయత్నం చేశారు. కానీ చంపకుండా నన్ను కాపాడి ఇవాళ బాప్తీసం ఇవ్వాలి కాబట్టి సాగకుండా బతికా. లేకపోతే బతికేవాడు కదా. మీకు ఇవ్వాలని దేవుడు రాసిపెట్టాడు. అర్థమైందా? దేవుడు నన్ను అప్పగించాడా? అప్పగించడా. రోగం వచ్చినా అప్పగించలా, తలనొప్పి వచ్చినా, ముళ్ళు వచ్చిన 25 సంవత్సరాలు ముళ్ళు ఉంది. దేవుడు మెరాకిల్ ఒక దేవుడు ఏంటంటే ఆయన పని మన భూమి మీద ఎంత కాలం చేయించుకోవాలని అంత కాలం తెచ్చిపోయాడు. ఓకేనా? ఎట్లా మాట్లాడాడు ఆయన? తన జనులందరితో క్షేమ సమాచారాన్ని విచారించాడు. మనం కూడా అందరూ క్షేమాన్ని ఏం చేయాలి? విచారించాలి. ఉద్యోగం రాకముందేమో బాగుంటుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి? విచారం చేయాలి. ఏంటి దాన్ని ఆ మాట మళ్ళీ చదువు. తన జనులు క్షేమం అంటే మీ చుట్టాలు ఉండాలనుకో. మనకి ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇప్పుడు కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత
చుట్టాలకి ఎవరికన్నా ఒక 10,000 అవసరం అనుకో అనుకోకుండా ఏం చేస్తాను ఇస్తాం లేదా దేవుని స్తోత్రం తప్పనిసరిగా ఇచ్చేయి దేవుని స్తోత్రం కలిగిన అక్క అంటే వచ్చిన తర్వాత నేను చెబుతాను లేకముందు ఎప్పుడు తెచ్చిస్తాను మా దగ్గర లేవు కాబట్టి ఇదివరకు నా దగ్గర లేవు కాబట్టి డబ్బులు ఇచ్చేవాడు కాదు ఇప్పుడు నా దగ్గర ఏసై నాకు సేవలోకి వచ్చినా డబ్బులు ఇస్తాను అనుకోండి ఇదివరకు నాకు డబ్బులు వస్తే నేనేం చేసామంటే ఊరు బయట కొల్లిపరానికి మన ఊరు బయట 4 ఎకరాలు కొనుక్కున్నాను ఇప్పుడు నాకు డబ్బులు దేవుడు ఇస్తే నేనేం చేస్తానంటే ఎక్కడ మీటింగ్ పెడదామా ఎక్కడ బాప్తిస్తాలు ఇద్దామా ఎక్కడ సువార్త పెడదామా ఎక్కడ మందిరం కట్టిద్దామని ఇదే కసిలో ఇదే తపనలో ఉన్నాం అందుకే దేవుడు మాకు విస్తారంగా పరిచయం అప్పగిస్తున్నాడు నమ్మి దేవుడు మనల్ని నమ్మాడు మనల్ని నమ్మినందుకు మనం దేవుణ్ణి కూడా మనం మోసం చేయకూడదు ఓకే నిన్ను నమ్మి ఈరోజు బాప్తి ఆయన రక్షణ నీకు ఇస్తాడు ఉచితంగా మరి నువ్వు ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా మనం ప్రార్థన చేయాలా మీ కుటుంబానికి సమాజానికి సంఘాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి ఓకేనా చదువు 4వ మాట చదువు యూదుల్లో గొప్పవాడునై ఎలా ఉన్నాడంటే 4వ మాట గొప్పవాడు. యేసు నామములో నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను ఒక సేవకుడిగా మీ సేవకులు సంఘాలని ఇప్పుడు 5 ఉన్నాయి కదా 10 ఇచ్చును కాక ఆమేనండి ఎదువరికి ఒకసారి ఉపాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఎన్నో అప్పుడు ఫస్ట్ అప్పుడు అప్పుడు ఒక్కడే పాపం అంటే పాట ఇచ్చినా పాట ఈగిపోయినా వాక్యానికి ఇచ్చినా వాక్యానికి ఈగిపోయినా అలిగే మనిషి కాదు కొంతమంది పాస్టర్లు అయితే ఎట ఉంటుందో తెలుసా అసలు నాకు పాటకి లేదు ప్రార్థనకి లేదు వాక్యానికి పో అంటారు అట్ట కాదు వచ్చి మేలుకుండా కూర్చున్నాడట ఆ తర్వాత ఏసై చూపి ఈయన మీద పడింది ఎందుకయ్యా నువ్వు దిగులుగా ఉంటావు రాబోయే రోజులు నీకు సేవని కొన్ని ప్రాంతాలు అప్పగించిపోతున్నాను అన్న ఆ రోజు పలికిచ్చాడు ఆ రోజు పలికిచ్చాడు జరిగిపోతా ఉంది ఇక అంతే ఇప్పుడు చెబుతున్నా మళ్ళీ ఇంకా 5 ఇచ్చును కాక వాళ్ళు తిరగనే తిరుగు దేవుడు చెప్పుడు కాక హల్లెలూయా మనుషులు అనుకుంటారు వీళ్ళకి ఆ చిన్న కారు సాగట్లేదు నాకు కారు ఇద్దాం అనుకుంటా నా దగ్గర డబ్బులు లేవు ఇంకో కారు కొనుక్కుంటే డబ్బులు ఇస్తా హల్లెలూయా ఈ బాబు గారు ఈ మాట చెప్పాడు కారు ఇస్తారని లేదు బాబు అని మళ్ళీ లేనిపోయింది వాళ్ళకి చిన్న కారు ఉంది కాబట్టి అర్థమైందా మొత్తం అంత మనుషులు అనుకుంటున్నా అర్థమైందా చిన్న కారు ఉంటే కొంచెం బాగా తిరగడానికి బాగుంటుంది అనిపించింది అర్థమైంది ఎదువరకు చిన్న కారు ఉండేది 4 బైకులు అరిగిపోయేటట్టు తిరిగా 4 కార్లు అరిగిపోయేటట్టు తిరిగా దగ్గర దగ్గర ఎన్నోది ఇది మనదు 3వ కారా 3 4 అంతకుముందు మన జీవు చూడి 4 మంది జీవు ఆ రకంగా తిరిగింది ఎంతమంది డ్రైవర్లు నేర్చుకుని అక్కడ మ్యాచ్ ఇస్తారు కూడా దాని మీద సూత్రం కాక ఆ జీపు నేర్చుకున్న వాళ్ళు లేరు నా బైకులు కుద్దిన వాళ్ళు ఉండరు ఎవరు చావడు సూత్రం కాక హల్లెలూయా మరి ఏం చేస్తాం ఇక్కడ పాస్టర్ అంటే పాస్టర్ అంటే అసలు అడగకూడదు అడిగింది అదే ఆయన మనుషులు కూడా తీసుకోవాలి కానీ ఆయన అడగకూడదు ఆయన వాళ్ళు ప్రార్థన చేయటం అవునా వ్యవహారాలు చర్చిలోకి వెళ్తా ఉన్నారంటే ఎప్పటి నుంచో అడుక్కుంటున్నాడు ఈ పాస్టర్ గారు వైట్ డ్రెస్ వేసుకున్నాను నేను అంటున్నా కారు నేను చూస్తే డబ్బులు నేను అనుకుంటున్నాను చెప్పలేదు అసలు కారు చూసి నన్ను చూస్తే ఏమనుకుంటారు ఇలా డబ్బులు పాస్టర్ గారి దగ్గర బాగున్నాయి అనుకుంటారు అవునా కదా కాదు నా దగ్గర డబ్బులు కానీ అప్పుడు కూడా పేదల వ్యవహారంలో డ్రెస్ వేసుకొని బ్రహ్మాండంగా నడిచి వెళ్తారు చర్చి కాడికి పైకి వెళ్తున్నాడు వెళ్ళే టైం లేదు ఇక లేదు కొత్త వాళ్ళు వచ్చారు బాగా దొరుకుతాయి చూస్తున్నాడు బాబు మా దగ్గర వెండి లేదు బంగారం లేదు మాకు కలిగింది నీకు ఇస్తాం ఏస్తున్నాములే ఆడు చచ్చోడు దెబ్బకు లేచాడు హల్లెలూయా హల్లెలూయా నాకు వచ్చింది నిజవాడ 8 సంవత్సరాలు పెట్టి బాధపడుతుందయ్యా ఏమంది 8 కాదు 16 సంవత్సరాలు పెట్టి అన్నాం ప్రార్థన చేస్తున్న దెబ్బకు పడిపోయింది కింద దేవుడు స్తోత్రం చెప్పండి ఏసై పడగొట్టేశాడు అమలులో దేయాన్ని ఎలగొట్టాడు అదేదా దేవుడు ఇచ్చిన కృప మీకు మంచి సేవకులు ఇచ్చారు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎన్ని విషయాలు చెప్పి 4 చెప్పాం గొప్పలు చేశారు లేదా యేసునామములో గొప్పలు చేయను కాక పరిచయం దేవుడు ఇచ్చిన కాక ఆమేనండి నేనే ఫోన్ నెంబర్ కూడా వేసుకుని అన్నాను కదా అంత ఘోరంగా చేస్తాను జనంగా పెట్టబాకు మరి కాలం కదా నాకు ఊళ్ళోకి తీసుకెళ్ళండి వాక్యం చెప్తాను మీ పేరు లేదు మీ నెంబర్ లేదు నన్ను దేవుడు నమ్మి ఎంత పరిచయం అప్పగించాడు మిమ్మల్ని నిజంగా బాగుండా కొలిపి ఆత్మకత్తిగా తీసుకుని రావాలని నా కోరిక ఏ కత్తి దండం పెడతాం మనకు అదేది లేదు ఇప్పుడు అన్ని
వదిలేసాం, చంపేస్తే చచ్చిపోతాం దేవుడు ఆర్డర్ ఇస్తే. ఓకే, 5వ మాట ఏంది? చాలా మందికి ఇచ్చుడుగా ఉండెను. అది. తన దేశస్థుల్లో చాలా మందికి తన దేశస్తుల్లో చాలా మందికి ఇచ్చుడుగా ఉండెను. మీరు కూడా ఏమన్నా అలాగే నుంచి ఇదిగా ఉండాలి. దేవునికి ఏమైపోవాలి మనందరూ? ఇష్టమైపోవాలి. సరే, ఇది వాక్యం చెబుదామని నాకు ఆలోచన రాలేదు. బాప్తిస కార్యక్రమానికి వచ్చి ఈ వాక్యం అంటే ఏంది అసలు ఈ విషయం బాప్తిసం తీసుకుంటే ఆ వాక్యం గురించి చెప్పాలి, కానీ బాప్తిస కార్యక్రమం కూడా చెప్పాం. ఓకే ఓకే రైట్, మళ్ళీ ఆ మాట కదా. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి నమ్మని వానికి శిక్ష విధించు. నమ్మిన వాని వల్ల ఈ సూచక్రియలు అవేమనగా నా నామమున అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇందాక 1 దెయ్యాన్ని నెలగొట్టే అధికారం దేవుడు ఇచ్చాడు. ఓకే, రెండోది చదవం, అవేమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టెదరు. ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు కానీ చూడమ్మా, బాప్తిసం తీసుకోబోయే వాళ్ళు మీరు ఎవరన్నా దెయ్యం పట్టిన వాళ్ళు తీసుకొస్తే మీరు పారిపోకూడదు. మాకు ఒక ఊర్లో ఏం జరిగిందంటే, ఎవరో చెప్పరు, మా విశ్వాసం ఏం జరిగిందంటే, దెయ్యాల గురించి చూస్తూ ఉంటే భయాల గురించి చెప్పాలి పాస్టర్ నాకు భయం వస్తున్నాను, వెంటనే పక్కన గంధంలోకి వెళ్ళిపోయా. పెరికి వారు చెప్పా, ఎందుకు నువ్వు పిరికిగా ఉన్నావనంటే ఇంకేం చెప్తాను చెప్పమంటే అవుతా, నువ్వు అడిగితే చెబుతా. ఎందుకు ఆమె పిరికాత్మ పని చేస్తా చెప్పటా? సాయంకాలం వచ్చిన తర్వాత అంట ఆయన జేబు సొక్కా ఆడ పెడితే సొక్కా జేబులో డబ్బులు తీసుకొని దాచిపెట్టుకుంటున్నాను. పిరికాత్మ పట్టింది. ఎందుకమ్మా ఏం చేస్తాను, ఆ తప్పు ఏందో చెప్పంటే, ఏం లేదు అయ్యగారు మా ఆయన జేబులో డబ్బులు తీస్తున్నాను, రేపు నుంచి దీపాకు మళ్ళీ చూడు ఎట్లుంటో వచ్చే వారం రా అన్న. ఆ రోజు డబ్బులు ఆపేసింది, వచ్చేసింది. ఇక చూడు గుండెల నిండా హృదయం నిండా ధైర్యం, ఇక తప్పు చేయట్లేదు పాస్ గారు, ధైర్యంగా ఉన్నాను, ఇక దెయ్యాలు నిలబడతాను, నేను కూడా వస్తాను. నేను దేశాలు తీస్తాను, కానీ చర్చి కాడికి ఎవరైనా ఊళ్ళో వాళ్ళు దెయ్యాలు పెట్టినప్పుడు మీరు అందరూ వచ్చి ప్రార్థన చేయండి. అందుకని మన సంఘాల్లో ఇప్పుడు విశ్వాసులే దెయ్యాలు నిలబెట్టే శక్తి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దెయ్యాలను చూస్తే భయపడకూడదు. భయపడ్డారంటే అది మీ మీద పడుతుంది. ఓకే, భయపడాల్సిన పని. నీతి మంతులు ఎట్లా ఉంటారు? సింహం వలే ధైర్యం కూడా కథలు కూడా ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి శోధన వచ్చినా బాధ వచ్చినా. ఓకేనా? తర్వాత ఏమాట ఉంది? కొత్త భాష అంటే మీ మాట ఈ రోజు నుంచి మారిపోవాలి, భాష మారాలి. ఇంతకుముందు నేను కూతుళ్ళు ఇచ్చేవాడిని, ఇప్పుడు చెప్పలేదు తిట్టకూడదు. ఇంతకుముందు కొట్టేవాడిని, ఇప్పుడు ఇంతకుముందు దొంగతనం చేసేవాడిని, ఇప్పుడు చేయకూడదు. ఇంతకుముందు పాలల్లో నీళ్ళు పోసేవాడిని, చెప్పలేదు. జాగ్రత్త, పాలలో పాల వ్యాపారం చేసేవాడు ఉంటే నీళ్లు పోసారంటే నాకు పోయినట్టు పోతాయి మీ ఆటకాలు. పాలలో నీళ్ళు పోయకుండా మీకు కావాల్సినంత అమ్ముకో. ఓకేనా? ముగిచ్చేస్తాను ఇక. రైట్, తర్వాత కొత్త భాషలు అంటే ఇది మాట్లాడాలి, భాష మారాలి, నీ భాష మారాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం. తర్వాత మాట, మూడో మాట, పాములు ఎత్తి పట్టుకుందరు. పాములు అంటే ఏం పాములు చెప్పండి? పాములను ఎత్తి పట్టుకోవటం అంటే పాములు లాంటి మనుషులు ఉంటారు, మనల్ని కాటేసేవాళ్ళు. వాళ్ళు మన మీద రాకుండా ఉంటాను అలా ఎత్తి పట్టుకో, అలాంటి వాళ్ళందరూ ఎత్తి పట్టుకుంటాం. అర్థమైందా? మా పాస్టర్ గారి దగ్గరికి రియల్ పాములే వస్తాయి. కరవటానికి అక్కడికి వచ్చి నిలబడిద్ది, పోమ్మ అంటారు పాస్టర్ గారి. అసలు ఎట్ట పట్టుకుంటుందో తెలియదు, మా పాస్టర్లో పాములు పట్టుకుంటుంది. స్తోత్రం కలిగింది. ఆమె దగ్గర రాగం లాగిద్ది, ఎట్ట పోయిద్ది అసలు పట్టుకు వచ్చింది పాము వచ్చింది అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, దాన్ని చంపేస్తారు. కల్లో ఇది రియల్ పాము. కల్లో వినండి, కల్లో రాత్రిపూట ప్రార్థన చేసి వెళ్తే పాము సైతానికి సాదృశ్యం. ఓకే, కల్లో పాము వచ్చినప్పుడు దాన్ని మనం చంపేయాలి, కల్లోని చంపేయాలి. అంటే కల్లో చంపేస్తే దాని శక్తి కన్నా ఆత్మశక్తి మనలో ఉందని అర్థం. లేకపోతే అది మన మీద అటాక్ చేస్తుంది, దాన్ని శోధన అంటారు. అర్థమైందా? అలా ఎత్తి పట్టుకోవాలి. మూడో మాట, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఇప్పుడు మనల్ని కొంతమంది ఏం చేస్తారంటే, ఒక పాస్టర్ గారికి తెలంగాణ థమ్సప్ ఇచ్చారు చంపేయాలని, దాంట్లో పోసారు. ఇద్దరు కలిసి మొత్తం 4 తాగారు. మాస్టర్ గారు చచ్చిపోలేదు, వాళ్ళు చచ్చిపోలేదు, బాగుంటారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత పాస్టర్ గారికి థమ్సప్లో మందు పోసిన ఆయన అనుకోకుండా అనారోగ్యం వచ్చి చచ్చిపోయారు. అంటే పాస్టర్ అంటే అది తెలియకుండా మనకు అది ఏం చేశాడు? ప్రార్థన చేసుకొని, ప్రభువానికి స్తోత్రం, మీరు మాకు మంచి డ్రింక్ ఇచ్చారు, అందుని బట్టి ఈ డ్రింక్ని ఆశీర్వదించండి అయ్యా, మేము తాగుతుండగా శక్తిని బలాన్ని అనుగ్రహించి ఈ బలం నీ సేవలో పడతాను ప్రభు చూపిస్తాను ప్రార్థన చేశాడు. ఆ విషయం అంతా ఏమైపోయింది? దిగిపోయింది. చచ్చిపోలే పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. తర్వాత
రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థతలందరని వారితో చెప్పాను. అండి బాప్తిసం తీసుకున్న వాళ్ళకందరికీ ఈ వరాలు దేవుడు ఇచ్చాడు. ఈ వరాలన్నీ మీకు కావాలనుకుంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఈ వరాలు రోగుల మీద చేతులు ఇస్తే ఉండాలా? బైబిల్లో ఏముంటుందంటే త్వరపడి హస్త నిక్షేపణ చేయుటనంటే వారి పాపములో మీరు పాలి భాగస్తులు. నేను చేయి నెత్తి మీద చేయబెట్టాను అనుకోండి, నేను ఇప్పటి వరకు మంచిగా పట్టి నువ్వు చేసిన పాపాలు కూడా నా మీదకి వచ్చాను. అందుకని మనం అలా ఉన్నప్పుడు అనుకో మనలో ఉన్న యేసయ్య శక్తి ఆ మనిషి మీద వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇశ్రాయేల్లో ప్రభావం ఉంది, యేసయ్యలో ప్రభావం ఉంది, అపోస్తుల్లో ప్రభావం ఉంది. మనం కూడా ఏమనుకోవాలంటే దేవుని శక్తి మనలో ఉండాలా, దేవుని సన్నిధి మనలో ఉండాలా, ఆత్మదేవుడు మనలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో ఉండాలనుకోండి. అప్పుడు ఎస్తేరుని చూసినప్పుడు వేల మందిని తీసుకొచ్చారు, కానీ ఎవరిని చూసినా ఎస్తేరుకి ఎవరు నచ్చల. ఎస్తేరు ముఖం చూడంగానే రాజుగారికి ఏం కలిగింది? దయ పుట్టింది, ప్రేమ కలిగింది. మనల్ని చూడంగానే ఇంతకుముందు ఒక్కొక్క అమ్మని చూస్తే చెప్పండి పెట్టబుద్ధి అయింది, ఒక్కొక్క అమ్మని చూస్తే చెప్పండి అంతేనా లోకశాస్త్రం. ఇప్పుడు ఏసైలోకి వచ్చిన తర్వాత ఇదివరకు నాకు డబ్బులు కావాలని ఎంటబడ్డాను, డబ్బులు దొరకలేదు, కానీ అది ఎంటబడకుండానే ఏసై డబ్బులు ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు నేనేమో పరిచయాలు దేవుని పరిచయాలు. ఓకే, నేను అందరూ కూడా ఓకే నేను ముగిచ్చేస్తున్నాను. మరి ఈ ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుంటూరులో తెలియపరిచిన మాట చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను. చదువుకున్నాను, చదువుమా మత్తయి సువార్త యోహాను బాప్తీసం ఇచ్చేటప్పుడు వాళ్ళతో చెప్తున్నమాట. తొందర చదువు 3వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 3:6 తొందరగా. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండ్రి. అతడు పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందుచుట చూచి సర్ప సంతానమా. ఏ సంతానం? వాళ్ళు ఏ సంతానం? అప్పుడు దేవుని బిడ్డలు. బాప్తీసం తీసుకోకముందు ఏ బిడ్డలు? బాప్తీసం తీసుకున్న తర్వాత ఏ బిడ్డలు? అంటే సర్ప సంతానం అని డిక్లేర్ చేసి పడేస్తున్నాడు. చూడండి ఎంత బాగా చేశాడు, ఎంత బాగా చెప్తున్నాడు. నీకు మొహమాటం లేకుండా చెప్తున్నాడండి. ఆ చదువు తర్వాత. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పుడు మనకు ఎవరైనా బుద్ధి చెప్పారు, సేవకులు వచ్చి మీకు ఏదైనా చెప్పారనుకోండి, గద్దించారనుకోండి, వెంటనే ఏం చేయాలా చెప్పండి? గద్దింపు. బైబిల్ ఏమో తెలుసు, నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం, అభిషేకంతో సమానం. గద్దించిన వెంటనే లోబడాలి. ఈరోజు లోబడకు పోంగా కొంతమంది తిరగబడుతున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు సంఘంలో ఎవరైనా సరే మీరు దేవుని మాటకి సేవకుల మాటకి లోబడండి, వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా అనుసరించి నడవండి. దేవుడు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుగా, దేవుడు దీవించుగా, దేవుడు దీవించుగా. తర్వాత మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. మారు మనసు పొందాలా? ఇప్పుడు మారు మనసు పొందారా వీళ్ళందరూ? అమ్మా బాప్తీసం తీసుకున్న వాళ్ళు మనసు మార్చుకున్నారు, మనసు పొందినారా? నేను బాప్తీసం ఇవ్వాలంటే మీరు మారు మనసు పొందాలా. పొందుంటే నేను వాళ్ళు అయితే లేవకూడదు. ఓకేనా? మనసు మార్చుకున్నారా? ఇష్టపడ్డారా మీరు? ఓకే, మంచిది. అట్టయితే ఆ తర్వాత ఒక మాట చదువు, 13వ వచనం చదువు. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. అతడు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా చూసారు, యేసయ్య చేత బాప్తిస్మం పొందాలి ఆయన ఉంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అంటున్నాడు డైరెక్ట్. ఓకేనా? చదువుమా అని ఆయన నివారింపజూపెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుటకు మనకు తగినదని అతడికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలాగూ కానిచ్చను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఎట్టుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఆనందించున్నానండి, స్వరం వినపడిందండి. మీరు కూడా బాప్తీసం తీసుకుంటే ఇప్పుడు ఎవరు ఆనందిస్తున్నారు? పరలోకంలో మామూలు ఆనందం కాదు. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. మిమ్మల్ని నడిపించిన సేవకులకి గురించి ఆనందిస్తాడు,
మీరు బాప్తీసం మీ గురించి కూడా ఆనందిస్తారు. అయితే ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత పామున వచ్చింది, అది పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంటుంది. అరణ్యంలో కొనిపోబడ్డాడు, ఆత్మతో నింపబడి 4వ అధ్యాయంలో చదవండి. తర్వాత అప్పుడు యేసు అపవాది చేత శోధించబడి ఆత్మ వలన అరణ్యంలో కొనుక్కోబడను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి అనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, హలో ఇది చూడండి, ఇది చివరి మాట మీకు ముగిచ్చేస్తున్నాను. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరు? శోధకుడు, మన విరోధి అయిన అపవాది మన దగ్గరకు కూడా వస్తాడు. మీకు తప్పించుకునే మార్గాన్ని నేను చెప్పి ముగిచ్చేస్తున్నాను. ఓకే, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి రాడా? ఇప్పుడు వచ్చాడా లేదా? వచ్చి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభుని ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభుని ఎట్టొచ్చాడు? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? చదవమ్మా. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన, తిండి వలన రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి అంటే దేవుని వాక్యం వల్ల మనం. తర్వాత అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము. మళ్ళీ ఎక్కడ పరిశుద్ధ పట్టణం దేవుని మందిరం పైకి తీసుకెళ్ళింది, చివరికి తీసుకెళ్ళి. ఇందాకేమో ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇంకా ఫస్ట్ ఆడికి తీసుకెళ్ళాడు, ఈ రాళ్ళనే రొట్టెలే చేసుకోమని. నో ఛాన్స్, వాక్యమే ఆహారం అని చెప్తాడు. రెండోది, దేవుని కుమారుడు అయితే అప్పుడు ఏం చెప్పాడు? చదువు. ఆయన నీ గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు దేవునికి మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 సార్లు అయిపోయింది, 3వ సారి కూడా వచ్చాడండి. ప్రభు అయినా నీ దేవుని నీ శోధింపవలన మరి ఒకసారి వ్రాయబడి ఆయనతో చెప్పాను. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను ఎక్కడ తీసుకెళ్ళింది? కొండ మీద. దాన్ని శోధించబడిన కొండ. ఏకొండండి ముగించేసుకున్నాను. మరి ఆ కొండ చూడాలని ఉంది. ఇక్కడ కూర్చున్నాడు యేసు ప్రభు వారు శోధించబడే కొండ. నేను ఎట్లా వాక్యం చదువుతామంటే, ఒకసారి కొండ చూడాలా, యేసు ప్రభు వారు పుట్టిన స్థలం చూడాలా, యేసు ప్రభు వారు పెరిగిన స్థలం చూడాలా, కోనేరు చూడాలా. 38 సంవత్సరాలు రోగంలో ఉన్నాడు, దాంట్లో దూకాడు కదా, వాడు దూకుండా లేచిపోయాడు యేసు ప్రభు వస్తే. ఇవన్నీ చూడాలి నేను మనసులో హృదయం అనుకున్నాను. కరెక్ట్గా అనుకోకుండా వస్తున్న మినిస్ట్రీస్ వాళ్ళు ఎవరు మరి ఏసన్న గారు అలా సాగుకు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు దేవుడి కృపను బట్టి అక్క వాళ్ళని అందరం మేము 4 అయ్యాం. ఫస్ట్ టైం మరి అక్క వాళ్ళు మేము రాలే అని అంటే, మీరు బాబు నేను వెళ్తాను అక్కంటే వెళ్ళమని తెచ్చారు. వెళ్ళమని ఇంకంతే వెళ్ళాలని హృదయాలు అనుకున్నాను, ఇంకెళ్ళిపోయాను. ఏమి లేవు వెనకాళ్ళు, అసలు నా దగ్గర ఏమి లేవు. దేవుడు మహాకృపను బట్టి అన్ని సమకూర్చాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత కొండ మీదకి తీసుకెళ్ళాడు. అపవాది తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు అక్కడ? ఈ భూమి మీద ఉండే అన్ని నీకు ఇస్తానని చెబుతాడా? నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము. సాతానా పొమ్ము. నువ్వు కూడా ఏమన్నా రేపటి నుంచి ఇక్కడ 2 విషయాలు చెప్పి నేను మీకు చేస్తాను. యేసేపు అనే చరిత్ర ఏనాలి కదా, అతను పాపం చేయటానికి అవకాశం దొరికితే పాపానికి దూరంగా పరిగెత్తాడా లేకపోతే పాపం చేశాడా? చెప్పనేది విన్నారా వాక్యం ఎన్నోసార్లు? పాపానికి దూరంగా పరిగెత్తి పవిత్రతను కాపాడుకున్నాడు కనుక సాతానికి అవకాశం ఇచ్చాడా? పవిత్రతను కాపాడుకున్నాడు కనుక ఏమైపోయాడు ఆయన దేశానికి? అవునా లేదా? అవునా? అది మరలా మనం సంసోను చూస్తే పాపానికి లోనయ్యాడు. ఏమైపోయాడు? చివరికి దరిద్రుడయ్యాడు. మరలా చివరిలో క్షమాపణ అడిగే సంగతి పక్కన పెట్టండి. ముందర ఏమైపోయాడు పరిస్థితి? అంత బలం ఉన్న వ్యక్తి. దయచేసి సాతానికి సోటి ఉండదు. యేసు ప్రభు ఏ విధంగా గద్దించాడు మనం కూడా ఆ విధంగా యేసేపులాగా పాపానికి దూరంగా ఉండాలి. ఓకే, అక్కడే ప్రభు
నీ దేవుని నొక్కి ఆయన సాతానా పొమ్ము, ప్రభువు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవించవల్లని రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా చప్పట్లు కొట్టి ఇప్పుడు ఇక ఎప్పుడు శోధిస్తామంటే మనం ఏడబోతున్నామండి భూమి మీద. ఇప్పుడు చెప్పండి ఏం చెబుతారు? అపవాది ఆయన ఏడ్చెట్టు వెళ్ళిందా లేదా? మనను కూడా కొద్ది రోజులు శోధిస్తుంది. నన్ను 40 రోజులు టీబీ జబ్బుతో శోధించింది, వెళ్ళిపోయిందా లేదా? చెప్పలేదే. అప్పులతో శోధించింది, వెళ్ళిపోయిందా లేదా? తల్లో ముళ్ళు 25 సంవత్సరాలు శోధించింది, పోయిందా లేదా? అందుకని ఇక్కడ తొంటికాడ నొప్పి వచ్చింది, గందరగోళం చేసింది నన్ను, మరి ఇది పోయిందా లేదా? చెప్పలేదే. మోకాలు నొప్పులు వచ్చినాయి, పోయిందా లేదా? శోధకుడు వస్తాడు, వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన పనే లేదు. యేసయ్యని ఏ విధంగా శోధకుడు విడిచి వెళ్ళిపోయాడో మీరు కానీ మీ పిల్లలు కానీ యేసునామమున విడిచి వెళ్ళిపోతున్నారు. అమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించుకొని నమ్మిన వారికి దాటిపోతూ ఉంటే రథం వేసుకొని 300 కిలోమీటర్లు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంటే రథం గానుడు చచ్చిపోతాడేమని చెప్పి దేవుడు సేవకుడితో మా అరణ్యంలో కూడా ఉన్న కోసం 300 కిలోమీటర్లు వచ్చి నన్ను ఆరాధించేస్తున్నాడయ్యా, నువ్వు వెళ్ళమంటే సేవకుడు టీవీలోకి పరిగెత్తున్నాడు. పరిగెత్తి రథం దగ్గర రథం అక్కడ కూర్చోబెట్టుకొని ఆయన చదివే వాక్యం అర్థమైపోతుంది. చెప్పగానే నీళ్ళలోనూ స్టార్ట్ ఆపన్నాడు. ఏ మాట నీళ్ళు ఏసని గురించి చెప్పాడు. అప్పుడే తీసుకున్నాడు, తర్వాత తీసుకున్నాడు. ఒకవేళ ఇక్కడ బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, తీసుకోబోయేవాళ్ళు కాక ఎవరైనా తీసుకోవాలంటే నేడే రక్షణ. ఈ విషయాన్ని గమనించండి. బాప్తిసం తీసుకునేవాళ్ళు కాక, సిద్ధపడి వచ్చిన వాళ్ళు కాక తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బాప్తిసం తీసుకుని ఇంకా తీసుకునే వాళ్ళు ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు లేట్ చేస్తున్నారు? లేట్ చేయొద్దు. మీరు ఇమీడియట్గా ఇప్పుడు బాప్తిసం తీసుకుని ఈరోజు మీకు ఇస్తున్నాను. ఒకవేళ తీసుకోవాలంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేసినా మళ్ళీ వచ్చాయని చెప్తాను. నాకు ఆ ఓపిక ఉంది, దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు అలా చేసేవాళ్ళం, లేట్. ఇప్పుడు అట్లా లేట్ ఎప్పుడు ఏమంటే చేస్తాను. కొద్ది మాట ప్రభు జీవించగా కాదు. దేవాధిపతి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సేవకుల ద్వారా బాప్తిసం తీసుకునే బిడ్డలకు ప్రభావ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ పని ఆచరించుకుంటున్నాను. ఆయన చెప్పిన వాక్యాన్ని చక్కగా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి కూడా మీ సహాయం దయచేయండి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మరి లక్షలు పెట్టిన అలానే లక్షల ప్రభావ వాళ్ళకి ఇష్టంగా దయచేస్తాను. అయ్యా ఎంత గొప్ప కార్యాన్ని కూడా చేయబోతున్నాను. ఆ బిడ్డల పట్ల నేను ప్రభుత్వం పెట్టి నీకు ఆచరించుకుంటున్నాను. అయ్యా మరి కొద్దిసేపట్లో ప్రభావ వారి ప్రేరణ ప్రభావ జీవ గ్రంథంలో రాయిపోతున్నాను. కార్యాన్ని ప్రభావ ఆ బిడ్డల పట్ల మీకు చేస్తున్నందుకు నీకు ఆచరించుకున్నారు. ఇక్కడ నుంచి వారు ప్రభావ నిన్ను అంటు పెట్టుకునే వారిగా ఉంటారు. సహాయం దయచేయమని సందర్భం చేస్తున్నాను. అయ్యా మరి సేవకుల ప్రభావ నడిపించి అనేక విషయాల ప్రభావ వారికి తెలియపరిచారు, మాకు కూడా తెలియపరిచేందుకు నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా చెప్పిన ప్రతి మాటను కూడా ప్రభావం హృదయంగా భద్రపరచుకుని తండ్రి, వాక్యానుసారంగానైనా వారు జీవించడానికి కూడా ప్రభావ మీరు సహాయం దయచేయమని సందర్భం ప్రార్థన చేస్తున్నాను. ఆయా ముందున్న కార్యక్రమాన్ని కూడా ప్రభావ నీకు మహిమకరంగా మీ ఆత్మ చేత నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలు. సంఘంలో చేర్చబడిన తర్వాత 4 విషయాలు ఉంటాయి. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన.